బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని పెట్టాలనేది పార్టీ అంతర్గత విషయమన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఇవాల్టి సమావేశంలో బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి అన్న అంశంపై చర్చించలేదన్నారు. బీజేపీ అధ్యక్ష పదవి అనేది కేంద్ర పెద్దలు నిర్ణయించే అంశమని, ఫలానా వారిని బీజేపీ అధ్యక్షుడిని చెయ్యండని చంద్రబాబు చెప్పే అవకాశం ఉండదని అంటున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. ఏపీ బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏ అంశాలపైన మాట్లాడారు, పార్టీ నేతలకు ఎటువంటి అంశాలు దిశానిర్దేశం చేశారు, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సెంట్రల్ మినిస్టర్ వర్మ గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు అమిత్ షా గారు వచ్చారు, పార్టీ ముఖ్య నాయకులందరితో కూడా సమావేశం నిర్వహించారు. ఏ అంశాలు డిస్కస్ చేశారు? జనరల్ గా అమిత్ షా గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని కలిసి మాట్లాడేటువంటి అలవాటు ఉంటుంది. అందులో భాగంగా ఈవేళ మేము మమ్మల్ని కొంతమంది సమావేశం కావడం జరిగింది అమిత్ షా గారితో. ముఖ్యంగా ఈ 6 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా లక్షల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశాం. ప్రజల యొక్క ఫీలింగ్ ఎలా ఉన్నదనేటువంటి విషయం, అదేవిధంగా 6 నెలలకి నిన్న కాక మొన్న 11,440 కోట్లు ఇచ్చినటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఏ రకంగా ప్రజల యొక్క ఆలోచనలు ఉన్నాయనేటువంటి విషయం, అదేవిధంగా సమన్వయం ఎలాగుంది కూటమి విషయంలో అనేటువంటి విషయం తెలుసుకున్నారు. అంతకుమించి ప్రత్యేకమైనటువంటి విషయాలు ఏమీ లేదు. ఇది ఒక సాధారణ సమావేశమే. సార్, అంటే ఎప్పుడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఇచ్చిన ప్రామిసెస్ అన్ని కూడా బ్యాక్ టు బ్యాక్ ఫిల్ చేసుకుంటూ వస్తా ఉంది. అమరావతికి నిధులు కావచ్చు, పోలవరంకి నిధులు కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ కావచ్చు, ఇలా అన్ని కూడా ప్రామిస్ అన్ని కూడా ఫిల్ చేస్తూ ఉంది. ఈ అంశాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లమని మేము మీకు దిశానిర్దేశం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంది. 19 నుంచి 24 వరకు కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినటువంటి సందర్భం. పోలవరం పనులకు సంబంధించి పనులు ముందుకు వెళ్లని కారణంగా పోలవరం పనులు ఆగిపోయినటువంటి సంగతి. రైల్వే జోన్కి సంబంధించి స్థలం కేటాయించినటువంటి సందర్భంగా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జోన్కి సంబంధించి స్థలాన్ని కేటాయించిన కారణంగా జోన్ పనులు మందకొడుగా కొనసాగాయి. ఇప్పుడు అన్ని కూటమి ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ అనుకున్నామో కేంద్రంలో రాష్ట్రంలో, అలాగే మంచి స్థలాన్ని రైల్వే జోన్ కోసం ఏర్పాటు చేయడం, పోలవరం పనులు గతంలో 14 to 19 ఏదైతే కూటమి ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిపి పనిచేసినప్పుడు పోలవరం పనులు జోరుగా కొనసాగాయి. సార్, అంటే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ విషయంలో కూడా అంటే లోపల ఇంటర్నల్ మీటింగ్ జరిగింది. సీఎం చంద్రబాబు కూడా ఆమెని పురంధేశ్వరి గారినే మళ్లీ రాష్ట్ర అధ్యక్షుల కింద కంటిన్యూ చేయమని చెప్పినట్టు కూడా మనకి బయటకు తెలుస్తా ఉంది. దీంట్లో వాస్తవం సార్? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల విషయంలో అమిత్ షా గారు మాతో ఎటువంటి చర్చలు జరపలేదు, ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. అది పార్టీ అఖిల భారత అధ్యక్షుడు, అక్కడ ఉన్నటువంటి సంస్థాగత నిర్మాణం చూసేటువంటి వ్యక్తులు నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎవరు ఉండాలి, ఎవరిని నియమించుకోవాలి అనేటువంటిది బీజేపీ అంతర్గత వ్యవహారం. దీనికి చంద్రబాబు నాయుడు గారు పలావారిని అధ్యక్షులుగా పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా చెప్పేటువంటి అవకాశం లేదు.